నెల్లూరు జిల్లా దగదత్తి మండలం ఉలవపాళ్ల గ్రామానికి చెందిన మాదిగ కులస్తులు భూమిని కొందరు ఆక్రమించుకుని తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుని సాగు చేసుకుంటున్నారని సోమవారం కావలి ఆర్టీఓ ఎలీషాకు కావలి నియోజకవర్గ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు వినతి పత్రం అందజేశారు. 50 సంవత్సరాల క్రితం 61, 62, 63 సర్వేలో గల భూమిని ప్రభుత్వం తమకిచ్చిందని, అప్పటి నుంచి తామే సాగు చేసుకుంటున్నామని, కానీ తమ ప్రాంతానికి చెందిన సోషల్ మీడియా విలేకరి రఫీ అనే వ్యక్తి తమ పొలాలను తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీఓ ఎలీషాకు వినతి పత్రం అందజేసి తమ భూముల్ని తమకు తక్షణమే ఇప్పించాలని వారు కోరారు. అయితే ఇటీవల దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ వాహనం ఎన్ఆర్జేసీ కింద నిధులతో ఈ వాగును కూడా మనం పనిచేస్తున్నాము. ఆ వాగుని ఎర్ర గ్రామంలో యూజ్ చేసి మేము ఏదైతే పక్క స్థానంలో దళితుల భూములను ఆక్రమించుకున్న వారిపై ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై దళితుల భూములను ఆక్రమించిన వారిపై దళితుల భూములను ఆక్రమించిన వారిపై దళితుల భూములను ఆక్రమించిన వారిపై ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై ప్రభుత్వ భూములను ఆక్రమించిన. అయితే గత 50 సంవత్సరాల నుంచి ప్రభుత్వం వారు మాకు ప్రభుత్వ భూములు ఇచ్చి మేము జీవించడానికి హక్కు కల్పించారు. ఆ భూముల్లో మేము జామాల చెట్లు అవి వేసుకొని సాగు చేసుకుంటున్నాము. అయితే 61 సర్వే నంబర్లో పెద్ద వాగు ఉండటం వల్ల అప్పట్లోనే ఎస్సీ కేటగిరీ కింద 172 సెంట్లు మాకు ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి మా పూర్వీకులు మేమంతరం కూడా ఆ వాగుల నీళ్లు తాగుతూ ఆ యొక్క సేద్యాలు చేసుకుంటూ పశువులు మేపుకుంటూ ఆ విధంగా మేము ఉన్నాం. అయితే ఆ వైసీపీకి చెందిన రఫీ సోషల్ మీడియాని విలేకరని ఆయన ఆ యొక్క వాగుని ఎర్ర గ్రావెల్తో పూడ్చి వేశారు. ఆ గతంలో ఆ వాగుని ఎన్ఆర్జేసీ కింద ఉపాధి హామీ పనుల ద్వారా నిధుల ద్వారా దాన్ని ఎన్నోసార్లు మేము వాగు పూడ్చి తీసుకున్నాము. అదేవిధంగా మా ప్రభుత్వ భూముల్లో స్థిర కట్టడాలు కడుతున్నారు. ఆ విషయాన్ని 23వ తేదీ తహసీల్దార్ వారికి చెప్తే తహసీల్దార్ వారు మేము పోలీసు చెప్తున్నామని చెప్పారు. మేము వెళ్ళి చూడగా పోలీసు వారు దగ్గరుండి కట్టడాలు కట్టించడం జరిగింది. కాబట్టి మేము ప్రతిరోజు తహసీల్దార్ వారిని ఏం సార్ మా అర్జీల విషయం అడుగుతుంటే ఆయన కాలయాపన చేస్తూ అవతల రఫీ వారికి ఆయన సహకరించి మాట్లాడుతుండగా 20వ తేదీ 3వ నెల 2026వ తేదీన ఇది హైకోర్టులో ఉంది, నేను మీ విషయంలో ఏం మాట్లాడలేను అని మాకు తెలియపరిచారు. మేమేం చెప్పామంటే, సార్ అయితే ఆ కోర్టు ఆర్డరు ఆ యొక్క ఫైల్ను మాకు ఇస్తే మేము కూడా మా వద్ద ఉన్న ఆధారాలను గౌరవ హైకోర్టుకు తెలుపుకొని న్యాయం పొందుతామంటే ఇంతవరకు మాకు ఎటువంటి ఆ నంబర్ కానీ ఆ కోర్టు ఫైల్కి సంబంధించిన విషయాలు మాకు తెలియపరచకుండా మేము అడిగితే మా మీద దురుసుగా ప్రవర్తిస్తున్నారు తహసీల్దార్ వారు. అయ్యా, అది ప్రభుత్వ భూమి, ఇదిగో రిజిస్ట్రేషన్ కాదు, దొంగ రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పినా కానీ ఆయన అవే వినట్లేదు, వాళ్ళ పక్కే ఉన్నాడు. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా మాకు న్యాయం జరగాలని ఆర్డీఓ గారిని మేము ఈ విధంగా ఈ ఆధారాలతో చూపించుకొని న్యాయం పొందాలి, హైకోర్టుకు కూడా మేము కూడా ఇంక్లూడ్ అవ్వాలని ఆశతో వచ్చి ఉన్నాము. కాబట్టి మీ ద్వారా మాకు న్యాయం జరగాలి. దగదత్తి మండలం ఉలవపాల గ్రామానికి సంబంధించి 61వ సర్వే నంబరు, 62, 63 ఈ 3 సర్వే నంబర్లలో మాదిగలకి గత 50 సంవత్సరాలుగా భూములు ఇచ్చున్నారు ప్రభుత్వం వారు. అవన్నీ సిజేఎఫ్ ల్యాండ్స్. అయితే అవి మా వాళ్ళు చేసుకుంటూ ఉండే క్రమంలో కొంతమంది బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఆ భూముల కింద ఉండే మిగులు భూములు సంబంధించిన ఎన్ని ప్రభుత్వ భూములైనా అవి ఆక్రమించుకొని గవర్నమెంట్ వారు అవి రిజిస్ట్రేషన్ కావు అని చెప్పి, అదిగో ఆ పత్రం, అది రిజిస్ట్రేషన్ కావు అనేది సాక్ష్యాధారం. అది అయినా కానీ 2026లో దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని అన్యాయంగా మా మాదిగల భూముల్ని అనుభవించేదానికి ఈరోజు ఇతరులందరూ మీడియా మిత్రులు అని, సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా సంబంధించిన వారు అని తెలిసిన రఫీ గారు మా వాళ్ళ భూముల కింద భూములను ఆక్రమించి దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకొని అనుభవిస్తున్నారు. గౌరవ ప్రభుత్వం వారు మీడియా తరఫున మేము చెప్పేది ఏంటంటే, గౌరవ ప్రభుత్వం వారు ఆ రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేయించి
ఆ దొంగ రిజిస్ట్రేషన్ కూడా సాక్ష్యాధారాలన్నీ మన దగ్గర ఉన్నాయి. అవన్నీ తహసీల్దార్కి కూడా పోయిన పోయిన నెల 23వ తారీఖున ఆయనకి అన్నీ అందజేశాము. అవన్నీ ఆర్డీఓ గారు కూడా పరిశీలించి ఆ రిజిస్ట్రేషన్ని తొలగించి మా దళితుల భూములు మాకు అప్పగించవలసిందిగా కోరుచున్నాము. లేని ఎడల దీని మీద ఎంతటి కార్యాచరణ అయినా తీసుకునేదానికి ఎంఆర్పిఎస్ సిద్ధంగా ఉంది. ఇది మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి దీన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితి కూడా ఉంటుందని